ఫుడ్ అది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో, చాలా అంటే మార్కెట్‌లో అన్ని కల్తీలు. ఇప్పుడు మీకు తెలియనిదేం లేదు. సో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు? మీరు అడిగిన ప్రశ్న ముఖ్యమైనది ముందు. ఇందులో సిద్ధంగా కల్తీ అనేదంటే ఇప్పుడు సపోజు ఒక 3 కిలోలు పల్లీలు మనం గానుగ చేస్తే అందులోంచి కిలో ఆయిల్ వస్తుంది. ఫస్ట్ పాయింట్. హ్మ్. మనం మార్కెట్‌లో తెచ్చే ఆయిల్ విలువ మినిమమ్ 180 నుంచి 220 వరకు ఉంటుంది. అది మాది సన్‌ఫ్లవరు ఏదో రకరకాల ఆయిల్స్ పేరుతో అంటూ ఉన్నారు. కానీ ఒరిజినల్ ఆయిల్ కావాలంటే రూ. 450 తక్కువ అసలు మనకు దొరకదు. అది అందరికీ తెలుసు. ట్రూ. అవును. కానీ హ్యూమన్ సైకాలజీ ఏంటంటే, అమ్మో! అంత రేటా? తక్కువకి వస్తుంది కదా ఇది. ఇది మంచిదే అని చెప్తున్నారు కదా కంపెనీ వాళ్ళు చెప్తారు కదా! అవును. వాళ్ళు ప్రతి ఒక్క విషయం క్షుణ్ణంగా మామూలుగా ట్రైల్ కూడా చూపిస్తారు. వడలు కాల్చేది, అవును. పూరీలు కాల్చేది, మా ఆయిల్‌తో ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, చాలా ఆరోగ్యంగా ఉంటుందని పబ్లిసిటీ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఈ పబ్లిసిటీకి మనం అలవాటు పడి ప్లస్ ఆర్థికపరమైన వైపు ఆలోచిస్తూ, మనం మనసులో ఇది కల్తీది అని తెలిసి ఉన్నా కూడా మన సైకాలజీ ఇది కొనడానికే మొగ్గు చూపుతుంది. కానీ ఇక్కడ మేము మాది వనప్రస్థ ఆరోగ్యశ్రీ హోమ్‌లో రిటైర్మెంట్ హోమ్స్‌లో ఏ పరిస్థితిలో మాకు తెలిసి కల్తీ జరిగినది వాడటానికి మేము ఇష్టపడం. హ్మ్. ప్లస్ ఎండుమిర్చి దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి నేను ఆర్గానిక్ అని నేను చెప్పలేను. ఆర్గానిక్ ఉంటుందా లేదా అంటే ఇది సర్టిఫైడ్ కాదు కాబట్టి మ్యాక్సిమం న్యాచురాలిటీకి దగ్గరలో ఉంటుంది. సహజ సిద్ధమైన వాతావరణంలో పండినటువంటిది ప్లస్ గోమూత్రంతో వీటితో చేసేవాళ్ళు మాకున్నారు. ఓకే. అలాంటి ఫార్మ్స్ ఉన్నాయి. వాటి ద్వారా మేము తీసుకొచ్చి ఇలాంటి ఆహార పదార్థాలు కూరగాయలు కానివ్వండి, పసుపు కొమ్ములు కొంటాం. హుహు. మేమే ఇక్కడ మిల్లింగ్ చేసుకుంటాం. ఓకే. పసుపు కొమ్ములు కొనేసి. పసుపు కొమ్ములు విత్తనానికి సిద్ధం చేసినటువంటి పసుపు కొమ్ములు అంటే ఒరిజినల్గా ఉంటాయి అవి. అవును. విత్తనానికి తయారు చేసినటువంటి పసుపు కొమ్ముల్ని మేము తీసుకొచ్చి ఎండబెట్టి పొడి చేసుకొని ఆ పసుపు వాడతాం. ఓహ్! మిర్చి కూడా అంతే. హుహు. మిర్చి కూడా మాకు అతి తక్కువ మందులతో దేశవాళీ కాయలు పండించేవాళ్ళు మాకు రైతులు తెలిసిన వాళ్ళు ఉన్నారు మాకు. ఓకే. వాళ్ళ దగ్గర నుంచి మేము కొనుగోలు చేసి వాళ్ళ దగ్గర నుంచి మిర్చి తీసుకొచ్చి మేమే ఎండబెట్టుకొని వాటిని మేము మిల్లింగ్ చేసుకుంటాం. హుహు. ఉప్పు విషయానికి వస్తే రాక్ సాల్ట్ సైంధవ లవణం అంటారు కదా, ఆ! ఆ సైంధవ లవణం మాత్రమే మేము వాడతాం.